ఫర్ షేర్ క్యాపిటల్ లో ప్రాబ్లమ్స్ చెప్పే ముందు ఫస్ట్ ఈ మూడు పదాలకి అర్థం అనేది తెలుసుకోవాల్సింది. ఫస్ట్ వన్ చూస్తే కనుక ఈ మనకి ఎట్ పార్ అనేది చూడడం జరిగింది. షేర్స్ అనేవి ఇష్యూ చేసినప్పుడు మనకి ఎట్ పార్ అని కానీ ఫేస్ వాల్యూ అని ఇస్తే, ఇంతకీ ఎట్ పార్ అంటే ఏంటి అంటే గనక షేర్ యొక్క వాల్యూ ఎంతైతే ఉందో అదే వాల్యూకి గనక ఇష్యూ చేస్తే, జారీ చేస్తే దాన్ని ఏమనొచ్చు అంటే గనక షేర్స్ ఇష్యూడ్ ఎట్ పార్ అనేసి అంటాం. అంటే ఒరిజినల్ ప్రైస్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఎట్ ప్రీమియం అంటే గనక ఉన్న అమౌంట్ కంటే షేర్ వాల్యూ కంటే ఎడిషనల్ గా అమ్మితే దాన్ని ఏమనొచ్చు అంటే గనక ఎట్ ప్రీమియం అనేసి చెప్తున్నాం. అప్పుడు మనకి ఏమంటాడంటే షేర్స్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం అనేసి చెప్తాడు. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఎట్ డిస్కౌంట్. షేర్స్ అనేవి డిస్కౌంట్ కి ఇష్యూ చేస్తే జారీ చేయడం అంటారు. జారీ ఎందుకు చేస్తారంటే పబ్లిక్ ఇష్యూ చేసినప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు, అంటే మనం అమ్ముతున్నట్లు అనమాట. కాకపోతే సేల్ అనుకుంటే ఇక్కడ ఇష్యూడ్ అనే పదం వాడుతారు. కాబట్టి ఇష్యూడ్ అన్నప్పుడు మనకి ఇట్లా ఎట్ పార్, ఎట్ ప్రీమియం, ఎట్ డిస్కౌంట్ అనేది చెప్తాడు. ఒకవేళ ఏమి చెప్పలేదంటే అది ఎట్ పార్ అనేసి మనం అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇష్యూడ్ ఎట్ పార్ అంటే ఏమంటున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక షేర్ వాల్యూ 50 రూపీస్ అనుకుంటే దాన్ని ఇష్యూ చేసింది కూడా అంటే అమ్మేటప్పుడు కూడా సేమ్ 50 రూపీస్ 50 రూపీస్కే ఇష్యూ చేస్తే కనుక దాన్ని ఏమనొచ్చు అంటే ఎట్ పార్, ఫేస్ వాల్యూ, ఒరిజినల్ వాల్యూ అనేసి చెప్పడం జరుగుతుంది. మరి ఎట్ ప్రీమియం అంటే ఏంటి అంటే గనక షేర్ వాల్యూ 50 రూపీస్ ఉంటే అడిషనల్ గా ఒక 10 రూపీస్ ప్రాఫిట్ చూసుకుని ఎక్కువకి అమ్మితే గనక దాన్ని ఏమనొచ్చు అంటే గనక మనం ప్రీమియం అనేసి అనొచ్చు. నెక్స్ట్ ఎట్ డిస్కౌంట్, ఉన్న షేర్ వాల్యూ కంటే తక్కువకి ఇష్యూ చేస్తే కనుక దాన్ని ఏమంటామంటే ఎట్ డిస్కౌంట్ అనేసి అంటారు. కాబట్టి షేర్ వాల్యూ 50 అనుకుంటే మైనస్ ఒక 10 రూపీస్, అప్పుడు షేర్ని 40 రూపీస్కి ఇష్యూ చేస్తే దాన్ని ఏమనొచ్చు అంటే ఎట్ డిస్కౌంట్. తక్కువ ధరకు అమ్మితేనేమి ఎట్ డిస్కౌంట్ అంటాం, ఎక్కువ ధర చేస్తే కనుక ఎట్ ప్రీమియం అనేసి అనడం జరుగుతుంది. అసలు ఒరిజినల్ వాల్యూ ఉన్న వాల్యూకి కనుక మనం ఇష్యూ చేస్తే దాన్ని ఏమనొచ్చు అంటే ఎట్ పార్ అనేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మూడు మోడల్స్ అనేవి తెలుసుకోవాల్సి ఉంటుంది. అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్ లో మనం ఫస్ట్ ప్రాబ్లం ఫస్ట్ మోడల్ అనేది చెప్దాం. ఇక్కడ మోడల్ నేను రాశాను, నేను ఎట్ పార్ అనేసి చెప్పుకోవడం జరుగుతుంది. షేర్స్ అనేవి ఇష్యూ చేసినప్పుడు ఎట్ పార్ కి అంటే ఫేస్ వాల్యూకి ఇష్యూ చేస్తే కనుక ఎలా చేయాలి అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రాబ్లం చదువుదాం. ఎక్స్ లిమిటెడ్ ఇష్యూడ్ 10,000 shares of ₹10 each టు ది పబ్లిక్. ఇక్కడ వరకు మీనింగ్ చూస్తే కనుక ఎక్స్ లిమిటెడ్ వారు 10,000 shares అనేవి ఇష్యూ చేశారు. ఈచ్ వన్ ఎంత అంటే 10 రూపీస్ పబ్లిక్ కి అని చెప్తున్నారు. కంటిన్యూషన్ పేబుల్ యాజ్ రూపీస్ టు అప్లికేషన్. దీనికి పేమెంట్ అప్లికేషన్ రూపంలో 2 రూపీస్ పే చేస్తున్నారు. ₹3 ఆన్ అలాట్మెంట్, అలాట్మెంట్ రూపంలో 3 రూపీస్ అనేది పే చేస్తున్నారు. ₹3 ఆన్ ఫస్ట్ కాల్ రూపంలో 3 రూపీస్ అనేది పే చేస్తున్నారు. అండ్ ₹2 ఆన్ ఫైనల్ కాల్ రూపంలో 2 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఆల్ ది షేర్స్ వర్ సబ్స్క్రైబ్డ్ అండ్ డ్యూలీ రిసీవ్డ్. మొత్తం షేర్స్ అనేవి సబ్స్క్రైబ్ అయినాయి అండ్ డ్యూలీ రిసీవ్డ్, ప్రతిదీ కూడా అమౌంట్ అనేది వచ్చింది అని చెప్తున్నారు. పాస్ జర్నల్ ఎంట్రీస్ అనేవి రాయమని చెప్తున్నారు. ఒక్కోసారి సింపుల్ గా ఇస్తే కనుక లెక్క ఇదే విధంగా ఇచ్చేది, సేమ్ ప్రాబ్లం కూడా ఇచ్చే ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి మనకి ఈ విధంగా ఉంది. ఒకసారి మనం ఆ మీనింగ్ అనేది తెలుసుకున్నాక ఫస్ట్ బ్రీఫ్ గా ఏముంది లెక్కలో ఏముంది అనేది కంటెంట్ తెలిస్తే ఈజీగా లెక్క అనేది చేసేయచ్చు. కాబట్టి ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటి అంటే కనుక ఎక్స్ లిమిటెడ్ ఇష్యూ చేసింది టోటల్ షేర్స్ ఎన్ని. ఈ లెక్కలో మనకు తెలియాల్సింది ఏంటి అంటే మొత్తం షేర్స్ అనేవి ఎన్ని ఇష్యూ చేశారు. 10,000 షేర్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఈచ్ షేర్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 10 రూపీస్. ఇది మనకి నెంబర్ ఆఫ్ షేర్స్ అవుతుంది. ఒక షేర్ వాల్యూ ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఆ షేర్ వాల్యూ ఎంత ఉంది అంటే 10 రూపీస్ ఉంది. ఆ 10 రూపీస్ ఏదైతే ఉందో ఆ 10 రూపీస్ అనేది మనకి ఇక్కడ డివిజన్ అనేది జరిగింది. అంటే 10 రూపీస్ ఒకేసారి షేర్ వాల్యూ మొత్తం ఒకేసారి రాదు అనేది ఆల్రెడీ క్లాస్ లో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ షేర్ వాల్యూ ఎలా వస్తుంది అంటే అప్లికేషన్ రూపంలో 2 రూపీస్, అలాట్మెంట్ 3 రూపీస్, ఆ విధంగా ఉంది. ఇక్కడ సింపుల్ గా అప్లికేషన్ షార్ట్ కట్ లో ఈ విధంగా రాద్దాం. 2 రూపీస్, తర్వాత అలాట్మెంట్ 3 రూపీస్, ఫస్ట్ కాల్ 3 రూపీస్,
ఫైనల్ కాల్ 2 రూపీస్. ఈ విధంగా అసలు లెక్కలో ఏముంది, వాట్ ఈస్ వాట్ అనేది తెలిస్తే మనం ఈజీగా లెక్క అనేది చేయొచ్చు అనమాట. కాబట్టి టోటల్ గా మనకి అప్లికేషన్ 2, అలాట్మెంట్ 3, ఫస్ట్ కాల్ 3, ఫైనల్ కాల్ 2. టోటల్ మనం చేస్తే ఎంత వచ్చిందంటే 10 రూపీస్. అంటే ఒక షేర్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ షేర్ వాల్యూ అనేది మనకి తెలియడం జరిగింది. ఈ విధంగా షేర్ ని డివిజన్ అనేది ఇచ్చారు. అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఆర్ టోటల్ షేర్స్ అనేవి 10,000 షేర్స్ ఉన్నాయి. ఒక షేర్ వాల్యూ ఎంత అంటే 10 రూపీస్. ఆ 10 రూపీస్ మనకి సంస్థకి ఎలా వస్తుంది అంటే ఈ విధంగా వస్తుంది. అప్లికేషన్ 2 రూపీస్, అలాట్మెంట్ 3 రూపీస్, ఫస్ట్ కాల్ 3 రూపీస్, ఫైనల్ కాల్ 2 రూపీస్. ఈ విధంగా ఉన్నప్పుడు మొత్తం టోటల్ చేసుకోండి. టోటల్ చేసుకున్నప్పుడు ఇష్యూ చేసిన వాల్యూ అంటే ఒక షేర్ వాల్యూ ఎంతకి ఇష్యూ చేస్తున్నారో అంతే వస్తే గనక దాన్ని ఏమంటామంటే మనం ఎట్ పార్ అనేసి అంటాం. అంతకంటే ఎక్కువ ఉంటే ప్రీమియం, అంతకంటే తక్కువ ఉంటే డిస్కౌంట్. కాబట్టి ఇక్కడ మనకి సేమ్ వాల్యూ వచ్చింది కాబట్టి దాన్ని ఏమంటున్నామంటే ఎట్ పార్ ఆర్ ఫేస్ వాల్యూ అనేది చెప్తుంది. కాబట్టి ఆల్రెడీ మనం ఎంట్రీస్ గురించి చెప్పాము. ఒక్కొక్క దానికి 2 ఎంట్రీస్ వస్తాయి కాబట్టి ఇక్కడ రాస్తుంది. ప్రాబ్లం లో మనకి ఏంటి అంటే కనుక జర్నల్ ఎంట్రీస్ అనేవి రాయమన్నారు. జర్నల్ ఎంట్రీస్ రాయడానికి ఫార్మాట్ డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, డెబిట్ టు క్రెడిట్ ఈ విధంగా తీసుకుంటాం. మామూలు జర్నల్ ఎంట్రీస్ సెంటర్ లో కూడా మనం ఇదే ఫార్మాట్ అనేది ఫాలో అవుతాం. ఎంట్రీస్ అంటే ఎప్పుడైనా ఈ ఫార్మాట్ అనేది ఫాలో అవుతుంది. పైన మనం చూస్తే గనక జర్నల్ ఎంట్రీస్ నేమ్ ఏమి లేనప్పుడు జర్నల్ ఎంట్రీస్ అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఎక్స్ లిమిటెడ్ కంపెనీ అనేది చెప్తున్నాడు కాబట్టి అలా నేమ్ ఇచ్చినప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ అనేసి రాయాల్సి ఉంటుంది. పర్సన్ నేమ్ కూడా ఇచ్చినప్పుడు ఆ నేమ్ అనేది కూడా రాయండి. కాబట్టి ఈ విధంగా ఫార్మాట్ వేసుకుని హెడ్డింగ్ అనేది పెట్టాక ఇప్పుడు మనం ఎంట్రీస్ అనేవి రాసుకోవాలి. ఇక్కడ మనం ఉన్న ప్రాబ్లమ్ ని సింపుల్ గా బ్రీఫ్ గా తెచ్చేసాం కాబట్టి ఇది చూసేసి ప్రాబ్లం అనేది చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఫస్ట్ మనకి ఏంటి అంటే అప్లికేషన్. ఇక్కడ కూడా చూస్తే అప్లికేషన్ రూపంలో స్టార్టింగ్ ఎంట్రీనే మనకి అప్లికేషన్ అనేది అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి అప్లికేషన్ నుంచి రాసుకోవాల్సి ఉంటుంది. షేర్ అప్లికేషన్ కి మనకి 2 ఎంట్రీస్ అనేవి వస్తాయి. అవి ఏంటి అంటే అమౌంట్ రిసీవ్ చేసుకున్నది, ఇంకోటి ట్రాన్స్ఫర్. ఆ 2 ఎంట్రీస్ రాద్దాం ఫస్ట్. ఇక్కడ డేట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి డేట్ ఏం రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఎంట్రీస్ అనేవి రాస్తాం. బ్యాంక్ అకౌంట్ డిటార్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ ఈ విధంగా రాయాలి. ఫస్ట్ ఎంట్రీనే మనకి ఏంటి అంటే అప్లికేషన్ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నట్లుగా రాయాల్సి ఉంటుంది. దానికి ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డిటార్ టు షేర్ అప్లికేషన్ ఈ విధంగా రాసి అమౌంట్ అనేది చూడాలి. టోటల్ షేర్స్ 10,000, అప్లికేషన్ అమౌంట్ ఎంత 2 రూపీస్. కాబట్టి క్యాలిక్యులేషన్ ఇక్కడ చూపించుకుంటాం. 10,000 ఇంటూ 2 మనకి ఈ అమౌంట్ మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో అది మనం అమౌంట్ కాలంలో చూపిస్తాం. 20,000 డెబిట్, అలాగే 20,000 క్రెడిట్. ఆ 20,000 ఎక్కడి నుంచి వచ్చిందంటే 10,000 ఇంటూ 2 చేస్తే 20,000 వస్తుంది. కాబట్టి ఈ అమౌంట్ అనేది ఫస్ట్ ఆ విధంగా వేసుకోవాలి. తర్వాత నారేషన్ బీయింగ్ షేర్ ఫస్ట్ షేర్ అప్లికేషన్ అమౌంట్ రిసీవ్డ్ కాబట్టి రిసీవ్డ్ అని రాయాలి. షేర్ అప్లికేషన్ మీద అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నప్పుడు మనం ఈ ఎంట్రీ అనేది రాసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ డిటార్ టు షేర్ అప్లికేషన్ నారేషన్ ఈ విధంగా రాసుకుంటాం. ఎంట్రీ అయిపోయాక లైన్ అనేది కొట్టేయాలి. సెకండ్ ఎంట్రీ రాసుకుందాం. షేర్ అప్లికేషన్ మనీ అనేది ట్రాన్స్ఫర్ అయినప్పుడు షేర్ అప్లికేషన్ అకౌంట్ డిటార్ షేర్ అప్లికేషన్ అకౌంట్ డిటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎందుకని ఈ ఎంట్రీ రాయాల్సి వచ్చింది అంటే కనుక మనం అప్లికేషన్ మనీ అనేది క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఈ ఎంట్రీ రాసుకోవాలి. షేర్ అప్లికేషన్ అకౌంట్ డిటార్ టు షేర్ క్యాపిటల్. అమౌంట్ మరి ఏది తీసుకోవాలంటే పైన ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ అమౌంట్ అనేది వస్తుంది. కాబట్టి డెబిట్ లో 20,000
క్రెడిట్ లో 20,000. పైన ఉన్న అమౌంట్ ఎందుకు తీసుకున్నాం అంటే అప్లికేషన్ రూపంలో 20,000 వస్తుంది. ఆ 20,000 మనం ఏం చేస్తున్నాం అంటే షేర్ క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. నరేషన్ రాద్దాం. బీయింగ్ షేర్ అప్లికేషన్ అమౌంట్ ట్రాన్స్ఫర్డ్. ఇక్కడ అమౌంట్ ట్రాన్స్ఫర్డ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. నరేషన్ ఈ విధంగా రాయాలి. షేర్ అప్లికేషన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అని రాసి లైన్ అనేది కొట్టేస్తాం. నెక్స్ట్ మనకి అప్లికేషన్ అయిపోయాక అలాట్మెంట్ అనేది ఉంది కాబట్టి అలాట్మెంట్ కి ఎంట్రీస్ అనేవి రాసుకోవాలి. థర్డ్ ఎంట్రీ షేర్ అలాట్మెంట్. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అనేసి రాస్తాం. టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈ విధంగా రాశాక మనకి ఎంత అమౌంట్ ఉంది చూస్తే అలాట్మెంట్ లో 3 రూపీస్ ఉంది. టోటల్ షేర్స్ 10,000. క్యాలిక్యులేషన్ చూపించాలి. 10,000 ఇంటూ 3 30,000 డెబిట్, 30,000 క్రెడిట్. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. నరేషన్ షేర్ అలాట్మెంట్ అమౌంట్ డ్యూ ఉన్నప్పుడు మనం ఈ విధంగా రాస్తాం. ఈ విధంగా రాసుకోవాలి. ఆల్రెడీ మనం ఎంట్రీస్ క్లియర్ గా చెప్పాం. అమౌంట్ డ్యూ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా షేర్ అలాట్మెంట్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్ అని వస్తుంది కాబట్టి ఈ విధంగా తీసుకుందాం. నెక్స్ట్ కంటిన్యూషన్ ప్లేస్ లేదు కాబట్టి బోర్డర్ ఆఫ్ చేసి ఇంతకుముందు 3 ఎంట్రీస్ అనేది చెప్పాం. అదేంటంటే అప్లికేషన్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం, తర్వాత ట్రాన్స్ఫర్ అయినట్లు, తర్వాత అలాట్మెంట్ అమౌంట్ డ్యూ వరకు రాసింది. ఇప్పుడు కంటిన్యూషన్ అలాట్మెంట్ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటే ఎంట్రీ ఏం రాస్తాం. యాక్చువల్గా ఎంట్రీ ఏమొస్తుంది, బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ కాబట్టి ఆ ఎంట్రీ రాద్దాం. 4th ఎంట్రీ కంటిన్యూషన్ బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ అలాట్మెంట్. బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ అలాట్మెంట్. మరి అమౌంట్ ఎత్తి తీసుకోవాలంటే డ్యూలో ఆల్రెడీ రాసాం మనం 10,000 ఇంటూ 3 30,000. 30,000 డెబిట్, 30,000 క్రెడిట్. ఇక్కడ మనం ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డీటార్ టు అలాట్మెంట్ షేర్ అలాట్మెంట్ అనేసి రాయడం జరిగింది. దీనికి ఇప్పుడు నరేషన్ ఎప్పుడు రాసినా బీయింగ్ అని రాస్తాం. ఏం రాయాలంటే షేర్ అలాట్మెంట్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నట్లుగా రాసుకోవాలి. షేర్ అలాట్మెంట్ అమౌంట్ రిసీవ్డ్. షేర్ అలాట్మెంట్ అమౌంట్ రిసీవ్డ్ అనేసి ఆ విధంగా రాసి లైన్ కొట్టి నెక్స్ట్ ఎంట్రీ. మనకి అలాట్మెంట్ లో కూడా 2 ఎంట్రీస్ అయిపోయినాయి, అంటే 4 ఎంట్రీస్ ఇక్కడ వరకు వచ్చింది. అప్లికేషన్ 2, అలాట్మెంట్ 2. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ కాల్ కి డ్యూ ఉన్న ఎంట్రీ రాయాలి. ఫస్ట్ కాల్ డ్యూ ఎంట్రీ ఏం రాస్తాం, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈ విధంగా రాసుకుని ఎంత అమౌంట్ అనేది చూస్తే 3 రూపీస్. ఇక్కడ కూడా 10,000 టోటల్ షేర్స్ ఇంటూ ఫస్ట్ కాల్ అమౌంట్ 3 రూపీస్ కాబట్టి 30,000 డెబిట్,
30,000 క్రెడిట్. ఈ విధంగా అమౌంట్ అనేది మనం చేయాల్సి ఉంది. ఫస్ట్ కాల్ అమౌంట్ డ్యూ అనేసి ఆ విధంగా రాయాలి. తర్వాత డ్యూ ఉన్న అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటే ఎప్పుడు అమౌంట్ రిసీవ్ చేసుకున్నా బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ ఫస్ట్ కాల్. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. మనకి అమౌంట్ ఎంత ఉంది? 30,000 డ్యూలో. ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇక్కడ తీసుకుంటాం. డెబిట్ 30,000, క్రెడిట్ 30,000. కాబట్టి అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం. నారేషన్ బీయింగ్ షేర్ ఫస్ట్ కాల్ అమౌంట్ రిసీవ్డ్. ఫస్ట్ కాల్ కి సంబంధించి 2 ఎంట్రీస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఫైనల్ కాల్ కి సంబంధించి రాయాలి. దానిలో ఫస్ట్ డ్యూ ఎంట్రీనే వస్తుంది కాబట్టి దానికి ఎంట్రీ. డ్యూకి ఎంట్రీ ఏమొస్తుంది మనకి? షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈ విధంగా డ్యూ ఎప్పుడు వచ్చినా కూడా ఇలా రాసుకోవాల్సి ఉంటుంది. అమౌంట్ ఎంత అనేది చూస్తే ఫైనల్ కాల్ 2 రూపీస్. ఇక్కడ కూడా ఉంది మనకి 2 రూపీస్ ఆన్ ఫైనల్ కాల్. కాబట్టి టోటల్ షేర్స్ 10,000 ఇంటూ 2. ప్రతి ఎంట్రీకి ఇంతే క్యాల్కులేషన్. ఎన్ని షేర్స్ ఉన్నాయో అది తీసుకోండి ఫస్ట్. ఇంటూ అప్లికేషన్ అమౌంట్ అయితే అక్కడ అప్లికేషన్ దగ్గర రాసుకోవాలి. అలాట్మెంట్ అయితే అలాట్మెంట్ దగ్గర ఆ అమౌంట్ అనేది రాసుకోవాలి. అలా ఏదైతే అది రాయాలి. ఇక్కడ ఫైనల్ కాల్ కాబట్టి ఫైనల్ కాల్ కి మనం ఈ విధంగా రాసుకుంటాం. 10,000 ఇంటూ 2. 10,000 ఇంటూ 2 మనకి 20,000 వస్తుంది కాబట్టి డెబిట్ లో 20,000, క్రెడిట్ లో కూడా 20,000. దీనికి నరేషన్ రాద్దాం. బీయింగ్ షేర్ ఫైనల్ కాల్. షేర్ ఫైనల్ కాల్ అమౌంట్ డ్యూ కాబట్టి డ్యూ నరేషన్ రాయాలి. డ్యూ అంటే రావాల్సి ఉంది, ఆల్రెడీ చెప్పాం కదా, కాబట్టి అది రాసుకోవాలి. ఇంకా మనకి లాస్ట్ ఫైనల్ గా లాస్ట్ ఎంట్రీ మిగిలింది. అది ఏంటి అంటే గనక ఫైనల్ కాల్ మీద అమౌంట్ అనేది మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ ఎంట్రీ అనేది రాయాలి. ఓకేనా? అది మనం ఇక్కడ లాస్ట్ ఎంట్రీ మనకి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి పైన రాస్తున్నాం. 8th ఎంట్రీ షేర్ ఫైనల్ కాల్ అమౌంట్ రిసీవ్డ్. బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. ఫైనల్ కాల్ మీద అమౌంట్ అనేది మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఎంట్రీ అనేది రాసుకోవడం జరుగుతుంది. అమౌంట్ ఎంత ఉంది ఫైనల్ కాల్ లో? 20,000. సేమ్ 20,000 అక్కడ తీసుకుంటాం. డెబిట్ లో 20,000, అలాగే క్రెడిట్ లో 20,000. ఈ విధంగా అమౌంట్ వేసాక నరేషన్ అనేది రాయాలి కాబట్టి బీయింగ్ షేర్ ఫైనల్ కాల్ అమౌంట్ రిసీవ్డ్. ఈ విధంగా మనం 8 ఎంట్రీస్ అనేవి రాసాం. మనకి సింపుల్ గా ప్రాబ్లం అడిగితే ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది.
షేర్స్ ఇష్యూడ్ ఎట్ పార్ అనే దానికి మనకి టోటల్ గా 8 ఎంట్రీస్ అనేవి వస్తే ఆ 8 ఎంట్రీస్ అనేవి రాయడం జరిగింది. కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే కనుక ఎంట్రీస్ అనేవి బాగా నేర్చుకోవాలి. ఇంట్రడక్షన్ లో మనం ఎంట్రీస్ చెప్పాం, దేనికి ఎలా తీసుకోవాలి అనేది. ఆ ఎంట్రీస్ అనేవి మీరు నేర్చుకుంటే లెక్క అనేది చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఏంటి అంటే ఇష్యూడ్ ఎట్ ప్రీమియం. ఇప్పుడు మనం చెప్పింది షేర్స్ ఇష్యూడ్ ఎట్ పార్. నెక్స్ట్ క్లాస్ లో మనకి షేర్స్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం అనే టాపిక్ అనేది చెప్దాం. అలాగే మీకు ఈ టాపిక్ లో ఏదైనా డౌట్ ఉంటే గనక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.